పర్యావరణ పరిరక్షణతో వన్యప్రాణుల సంరక్షణ సాధ్యమని ఫారెస్ట్ రేంజర్ ఎస్ఎస్ఆర్ ప్రసాద్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు వన్యప్రాణి వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా శాఖ గ్రంథాలయం వివేకానంద ఉద్యానవనం నందు జిల్లా స్థాయిలో సహజీవనం ద్వారా వన్యప్రాణుల సంరక్షణ అనే విషయంపై చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో 4వ తరగతి నుండి డిగ్రీ వరకు చదువుతున్న 34 పాఠశాలలు, కళాశాలల నుంచి 286 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఫారెస్ట్ రేంజర్ ఎస్ఎస్ఆర్ ప్రసాద్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణతో వన్యప్రాణి సంరక్షణ సాధ్యమన్నారు. యుఎన్డిపి జిల్లా సమన్వయకర్త శ్రీహర్ష మాట్లాడుతూ సృష్టిలో ప్రతి జీవికి ఒక ప్రత్యేక స్థానం ఉందన్నారు. మన అడవులు కార్బన్ సింక్ ట్యాంక్లా పనిచేస్తూ మన దేశంలో విడుదలయ్యే గ్రీన్ హౌస్ వాయువులో 11% నిర్వీర్యం చేస్తున్నాయని తెలిపారు. జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ జిల్లా సమన్వయకర్త కేసరి శ్రీనివాసరావు మాట్లాడుతూ పర్యావరణం బాగుండాలంటే చెట్లను పెంచడం, అడవులను కాపాడుకోవడం మనందరి బాధ్యతని తెలిపారు. బాలవేదిక కన్వీనర్ నోరి బలరామకృష్ణ వన్యప్రాణులపై నిర్మించిన క్విజ్ కార్యక్రమం, పర్యావరణ గీతాలు, జాతీయ స్థాయి పప్పెట్ శిక్షకులు పిల్లి గోవిందరాజులు, వన్యప్రాణులపై పప్పెట్రీ ప్రముఖ ఇంద్రజాలకుడు విఎస్వి రమణమూర్తి పర్యావరణ ప్రదర్శన అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో శాఖ గ్రంథాలయం లైబ్రేరియన్ ఎం శ్రీనివాసరావు, వైల్డ్ లైఫ్ బయాలజిస్ట్ డి మహేష్ బాబు, అటవీశాఖ సిబ్బంది ఎస్ వీరభద్రరావు, కె ధనంజయరావు, కె మహేష్, సుభాని, జి గోపి నాగేంద్ర, పి సంధ్య పాల్గొన్నారు. డిస్టెన్స్ తగ్గించడానికే ఈ థీమ్ పెట్టారనమాట. థీమ్ ఏంటంటే కన్జర్వేషన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ త్రూ కో ఎగ్జిస్టెన్స్ అంటే వాళ్ళు మనం పరస్పరంగా ఒకే భూమిలో జీవించాలి కాబట్టి వాళ్ళు లేనిదే మానవ మనుగడ లేదు, మానవులు లేనిదే వన్యప్రాణులు ఉండరు కాబట్టి ఈ ఇద్దరు కూడా ఒకే భూమిలో కో ఎగ్జిస్టెన్స్ పరస్పర సహకారంతోనే ఉండాలి అని మేజర్ థీమ్ అన్నమాట. థీమ్ ప్రకారం మేము కూడా డ్రాయింగ్ కాంపిటీషన్ థీమ్ అదే ఇచ్చాం. థీమ్ కూడా మన కన్జర్వేషన్ ఆఫ్ వైల్డ్ లైఫ్ త్రూ కో ఎగ్జిస్టెన్స్ అనే థీమ్ మీద ఇక్కడ మా పిల్లలందరూ కూడా వేరియస్ వాళ్ళ ఐడియాస్తోని ఏ విధంగా కన్జర్వేషన్కి చేస్తే ఇంత బాగుంటుంది వాళ్ళ ఐడియా చాలా బాగా చూపిస్తున్నారు. ఎలక్యూషన్ కూడా సేమ్ థీమ్ పెట్టాము. అది వచ్చి ఎలక్యూషన్ అనేది హైయర్ క్లాసెస్కి ఉంటుంది, డ్రాయింగ్ అనేది లోయర్ టు మిడిల్ ఆర్ హై స్కూల్ రేంజ్లో ఉంటుంది జరుగుతుంది. దాంట్లో భాగంగా మనకి కొరింగ వైల్డ్ లైఫ్ శాంచురీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ నెల 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు అనేకమైన కార్యక్రమాలని కొరింగ వైల్డ్ లైఫ్ శాంచురీ, అదేవిధంగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ఏరియాల్లో కూడా మన ఫారెస్ట్ రేంజర్ ఎస్ఎస్ఆర్ వరప్రసాద్ గారు, అదేవిధంగా మన డిఎఫ్ఓ మేడం గారు, భరణి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా ఫారెస్ట్ స్టాఫ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు మన కాకినాడలో వివేకానంద పార్క్లో ఉన్నటువంటి శాఖ గ్రంథాలయంలో 4వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుతున్న విద్యార్థులందరికీ కూడా వన్యప్రాణి వారోత్సవాల యొక్క ప్రాముఖ్యత, అదేవిధంగా వైల్డ్ లైఫ్ కోఎగ్జిస్టెన్స్ అనే దాని మీద చిత్రలేఖన పోటీని, అది వ్యాసరచన పోటీ నిర్వహించడం జరిగింది. దీంట్లో 34 పాఠశాలల, కళాశాల నుంచి 186 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ వన్యప్రాణులు ఏ విధంగా మనం ప్రొటెక్ట్ చేయాలి, ఈ అటవీ వన్యప్రాణుల యొక్క హ్యాబిటేషన్ ఏ విధంగా మనం రీస్టోర్ చేయాలి అనే దాని మీద ఈ చక్కగా వీళ్ళందరూ కూడా పాల్గొనడం. నమస్కారం అండి, నా పేరు శ్రీహర్ష. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ GCF ప్రోగ్రాంలో పనిచేస్తున్నాను. ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కలిసి ఈ ప్రాజెక్ట్లో పనిచేయడం జరుగుతుంది. వైల్డ్ లైఫ్ వీక్ సందర్భంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనేక రకమైన అవేర్నెస్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా పిల్లలకి ఎస్సే రైటింగ్ మరియు పెయింటింగ్ కాంపిటీషన్, అట్లాగే అవేర్నెస్ ర్యాలీస్ మరియు వన్యప్రాణుల ప్రాముఖ్యత, వాటిని సంరక్షించడం ఎందుకు ముఖ్యమైన దాని మీద కూడా వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టారు. అవన్నీ కూడా వాళ్ళకి మేము GCF ప్రాజెక్ట్ తరఫున మా సహకారం అందించి ఈ ప్రాజెక్ట్లో ఎంతవరకు అవేర్నెస్ వీలవుతుందో అంతవరకు మ్యాక్సిమం స్ప్రెడ్ చేయాలని, అలాగే నేచర్ని కన్సర్వ్ చేయాలి, ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, వైల్డ్ లైఫ్ అనేది వాటితో కోఎగ్జిస్ట్ అవ్వాలని ఈసారి థీమ్ కూడా కోఎగ్జిస్టెన్స్ కాబట్టి కోఎగ్జిస్టెన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అనే దాని మీద ఎక్కువగా మనం శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యాక్టివిటీ కండక్ట్ చేసినందుకు వాళ్ళకి